కన్యా రాశి వారికి 21వ తారీఖు జాన్యువరి నెల 2025 నుండి 31వ తారీఖు జాన్యువరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచార ఫలితాలే. జాతకం రాయించుకోండి నిష్ణాతులైనటువంటి వారి చేత. లేదు, మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. ఆ జాతకానికి గోచార ఫలితాలు సరిచూసుకున్నట్టయితే అప్పుడు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం గోచారంతో ఏ పని కాదండి. కొన్ని ఇబ్బందులు మాత్రం మనం ఇండికేట్ చేయగలుగుతాము, మనం తెలుసుకోగలుగుతాము. ఒక అర్ధాష్టమ శన, అష్టమ శన, ఏలినాడు శన అనేటటువంటి ప్రముఖంగా తెలుసుకోగలుగుతాము. ఇక రాహుకేతువులు అనేటటువంటివి మనకి సంవత్సరంన్నర పాటు ఒక రాశిలో ఉంటాయి కాబట్టి వాటి గురించి, ఒక సంవత్సరం కాలం పాటు ఒక రాశిలో సంచారం చేస్తారు కాబట్టి గురువు గురించినటువంటి ఫలితాలు మనం ముఖ్యంగా తెలుసుకోగలుగుతాం. మిగతావన్నీ కూడా నెల 15 రోజుల్లో జరిగిపోతూ ఉంటాయి. అందుచేత వీటికి ప్రాధాన్యత అలా అని చెప్పి తీసేయడానికి లేదు. వీటి ప్రాధాన్యత పెట్టుకున్నది. కానీ జాతకం నిష్ణాతులైనటువంటి వారి చేత రాయించుకోండి. దీనికి అనుసంధానం చూసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏం జరగబోతుంది అనేది మనకి భవిష్యత్తు గురించి, ఎందుకంటే భూతకాలం జరిగిపోయింది తెలుసు, మీకు తెలుసు, ఎవరి బతుకు వాళ్ళకే తెలుసు. వర్తమానం జరుగుతోంది, ఇది తెలుసు. మనం చూడవలసింది ఏంటి? భవిష్యత్తు గురించి. దాని గురించి సరి అయినటువంటి ప్రణాళిక రచించుకొని వృత్తిపరంగా కానీ ధనపరంగా కానీ ఎవరితో ఏ విధంగా రిలేషన్షిప్స్, బంధుత్వాల గురించి కానీ మిత్రులతో కానీ ఏ విధంగా మనం సంచరించాలి. కొంచెం ఆపద వస్తుంది అన్నప్పుడు జాగ్రత్త తీసుకుంటాం. పర్వాలేదు, బాగా జరుగుతుందన్నప్పుడు కొంచెం హ్యాపీగా ముందుకు పోతాం. ఈ విధమైన ఫలితాలన్నీ మనకు కావాలి అనుకుంటే జ్యోతిష్యం చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాన్ని రాయించుకోండి. దీన్ని అనుసంధానం చేసుకొని చూడండి. అప్పుడు మీకు ఖచ్చితమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏమి చెయ్యాలి అనేటువంటిది ఒక ప్రణాళిక రచించుకోవచ్చు. ప్రణాళిక లేకుండా ముందుకు వెళితే దారం తెగిపోయిన గాలిపటంలో అయిపోతుంది. దారి తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నామో ప్రయాణంలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి కదండి. ఎలా వెళ్ళాలో తర్వాత విషయం, ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి కదా. ఏమి తెలియనాడు, ఎట్టపోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు అంటే అదే విధంగా ఉంటాయి ప్రయాణం, జీవితం అంతా కూడా. ఆ విధమైనటువంటి వాటిని అధిగమించడానికే ఈ జ్యోతిష్యం మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి జన్మంలోనే కేతు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. జన్మంలో కేతు సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదండి. ఇక్కడ మనకి మంచి ఏంటంటే ముఖ్యంగా ప్రవర్తనలో ఆలోచన, ఆ ప్రవర్తనలో తేడా ఉంటుంది. అలాగే మాటలో తేడా ఉంటుంది. అలాగే సౌఖ్యాలు ఏవి అందరూ ఇట్లా రావు. ధనాదాయం తగ్గుతుంది. కొంచెం అనారోగ్యాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది జన్మంలో కేతు సంచారం. ఇక పోయినట్లయితే చతుర్థ పంచమ స్థానాలలో 2 స్థానాలలో బుధుని యొక్క సంచారం మనకి జరుగుతోందండి. చతుర్థంలో ఒక 3 రోజులు, పంచమంలో ఒక 8 రోజులు సంచారం చేస్తున్నారు. పంచమం అంటే మకరం వస్తుందండి. ఇక్కడ 8 రోజులు సంచారం జరుగుతోంది. ఇక్కడ మీకు 3 రోజులు సంచారం చేసేటటువంటి ధనురాశిలో మాత్రం కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అక్కడ ఏంటంటే మాతృసుఖము, ఈ గృహ సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా మనకి, భూమి, విద్య ఇట్లాంటి విషయాల్లో మనకి మంచిగానే 3 రోజులు ఉంటుంది. తదుపరి 8 రోజులు పంచమ స్థానంలో సంచారం మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలు. ముఖ్యంగా పిల్లల మీద, పిల్లల చదువు మీద, పిల్లలకి అయ్యే గాయాల మీద ఈయన యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా పంచమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతోందండి. పంచమ స్థానంలో రవి యొక్క ఫలితాలు కూడా ఇలాగే పిల్లల మీదే చూపిస్తాయి. ఆరోగ్యం కూడా కొంచెం అదే జలుబు కావచ్చు, దగ్గు కావచ్చు, ఇట్లాంటి చిన్ని కొన్ని అనారోగ్యాలు పొడచూపే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల మీద ఎక్కువగా ప్రభావం కూడా చూపిస్తూ ఉంటాడు ఈ సూర్య భగవానుడు. ఇకపోతే 6, 7 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో ఒక 8 రోజుల పాటు, 7వ స్థానంలో 3 రోజుల పాటు సంచారం జరుగుతోంది. ఈ 6, 7 స్థానాల్లో శుక్ర భగవానుడు 2 స్థానాలలోనూ కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. తద్వారా రోగాలు, రోచులు అవే కాకుండా ఈ అప్పులు పుట్టకపోవటం, ధనానికి కొంచెం ఇబ్బంది పడటము లాంటి ఫలితాలన్నీ ఉంటాయి 6వ స్థానంలో ఉన్నప్పుడు. ఇక 7వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలమైన వాతావరణం లేకపోవటము, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండటము,
అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, వీరెవరికి కూడా అనుకూలమైనటువంటి కాలం కాదు, ఖచ్చితంగా కాదు. గోచార రీత్యా ఈ శుక్ర భగవాన్ యొక్క సంచారం 6-7 స్థానాల్లో ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. అలాగే 6వ స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. శని యొక్క సంచారం మాత్రం 6వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడ శుక్రుడు ఏవైతే మనం మంచి ఫలితాలు ఇవ్వడనుకున్నామో వాటికి తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా శని భగవానుడు మంచి ఫలితాలన్నీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటాయి. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. అలాగే అప్పులు ఏమైనా కావాల్సి వస్తే అప్పు పుడుతుంది. అది సరైన సమయంలో తగినంత ధనం వస్తుంది, అది సద్వినియోగం కూడా అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు మంచి పేరు వస్తుంది. అలాగే ఎవరితోటి మనకి కొంచెం శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారే అవకాశం కూడా మనకి 6వ స్థానంలో శని సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 7వ స్థానంలో రాహు సంచారం. 7వ స్థానంలో రాహు సంచారం కూడా ఇక్కడ శుక్ర భగవానుడు ఏదైతే చేస్తూ ఉన్నాడో 7వ స్థానంలో శుక్ర భగవానుడు భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యుల మధ్యన ఎలా అయితే విభేదాలు, గొడవలు వస్తూ ఉన్నాయో అదే విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రాహు వల్ల కూడా కలుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు భగవానుడు మనకు కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే గురు యొక్క సంచారం భాగ్యంలో ఉన్నప్పటికీ వక్రగతి మూలంగా అష్టమ స్థానంలో సంచారంగా మనం చెప్పుకోవాలి. అష్టమ స్థానంలో గురు సంచారం చెప్పాలి అంటే అన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తూ ఉంటాయి. ఈ కొంచెం ధనానికి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆయుర్దాయం విషయంలో కూడా కొంచెం ఎవరన్నా మన బంధువుల్లో కానీ లేదా ఆప్తులు కానీ వాళ్ళ ద్వారా కొంచెం చెడ్డ వార్తలు వినవలసి రావచ్చు. అందరితో కొంచెం గొడవలు కలిగేటటువంటి వ్యవహారం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురుబలం లేకపోతే, ఎందుకంటే మన ఏ నవగ్రహాల్లోనూ కూడా 100% శుభగ్రహం ఏదంటే గురు గ్రహమే. ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే ఏ ఒక్క పని ముందుకు వెళ్ళదండి. అందుచేత అష్టమంలో గురు అంటే గురుబలం లేనట్టుగా లెక్క పెట్టుకోవాలి. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి దశమస్థానమే అయినప్పటికీ వక్రగతిలో ఉన్న కారణంగా భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం చెప్పుకున్నట్టయితే ఆయన కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు. గృహానికి సంబంధించి కానీ, వాహనానికి సంబంధించి కానీ, అలాగే భక్తికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏ విషయంలోనూ కూడా మనకి ఏది చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అడ్డుపడుతూనే ఉంటాడు. కానీ ఏ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి అంతా కూడా కుజుని వల్ల కలుగుతూ ఉన్నదండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ కన్యా రాశి వారికి మనం చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే చాలా గ్రహాల యొక్క ప్రతికూలత, ఒక శుక్రగ్రహం అనుకూలత శని భగవాన్ యొక్క అనుగ్రహం బాగుంది. ఇకపోతే ఇక ఏ గ్రహము అంత గొప్పగా ఉన్నట్టుగా మనకి కానరావటం లేదు. ఇక్కడ గురుగ్రహం మాత్రం ఒక 3 రోజులు బాగుంటుంది. మిగతా గ్రహాలన్నీ కూడా చాలా గ్రహాల ప్రతికూలత ఎక్కువగా ఉంది. కాబట్టి అందరికంటే అన్ని రాశుల్లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ రాశుల్లో కన్యా రాశి వారు చాలా ఎలర్ట్గా, అంటే చాలా ఎలర్ట్ అంటే ఆచితూచి అన్నిటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా నవగ్రహాల గురించి ఈ కన్యా రాశి వారు చాలా కొంచెం ప్రార్థన ఎక్కువ చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయము. అంటే గ్రహాలు చాలా తక్కువ గ్రహాలు మాత్రమే అనుకూలతను సూచిస్తూ ఉన్నాయి, మిగతావన్నీ ప్రతికూలతను సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. తూచి అడుగు వేయండి, ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోండి. ఈ విధంగా చేసుకోండి. అలాగే నవగ్రహాల గురించి రోజు పూజలో భాగం చేసుకున్నట్టయితే వీటి నుంచి మనం బయటపడే అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. శుభం భూయాత్.